మా AGVR క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు మన ఛానల్ ఈ సంవత్సరం నుంచి రాజకీయాల్లోకి దిగుతున్నదని. ఎందుకంటే ప్రజల సంక్షేమం కావాలండి. ప్రజల సంక్షేమం కూడా మా ఛానల్ యొక్క లక్ష్యంగా పెట్టుకుని, ఎందుకంటే ప్రభుత్వాలు సుస్థిరంగా బాగా ఉంటేనే కదండి ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండేది. కాబట్టి మా ఛానల్ తరఫున మేము మా వంతు కృషి చేస్తున్నాము. ఇందులో భాగంగా మేము అనేక మంది రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు కూడా, వాళ్ళలో కూడా చాలా ఇది ఉంటుందండి, వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేస్తున్నాము. అంటే వాళ్ళ పార్టీలకు ఎందుకు ఓటేయాలి అంటే, చాలామంది మన దగ్గరికి వచ్చి మా పార్టీకి ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి అంటుంటారు. ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకురాలు, అట్లాగే రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యదర్శి శ్రీమతి కేశిరెడ్డి పద్మావతి గారు వచ్చారు. వారిని అడిగి కనుక్కున్నాం అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలో, వారి మనసులో మాట, అంటే వారు ఎందుకని మనల్ని బీజేపీకి ఓటేయమని అడుగుతున్నారో అడిగి తెలుసుకుందాము రండి. నమస్కారం పద్మారెడ్డి గారు. నమస్తే సార్. మీరు బీజేపీలో చాలా యాక్టివ్గా తిరుగుతున్నారని విన్నాము, చూసాము. అవునండి. అనేక మీటింగుల్లో మిమ్మల్ని చూడటం కూడా జరిగింది. అవునండి. మీరు అసలు బీజేపీకి ఎప్పటి నుంచి బీజేపీ పార్టీలో చేరారు? AGVR క్రియేషన్స్ వీక్షకులందరికీ నమస్తే అండి. నేను కేశిరెడ్డి పద్మారెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి. ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా సంతోషం సార్. చెప్పండి మేడం. బీజేపీలో నా చిన్నతనంలో మా అమ్మ బీజేపీలో ఉండేదండి, బీజేపీ మండల అధ్యక్షురాలు. మేడం, చిన్నతనంలో బీజేపీ ఎక్కడ ఉంది మేడం? అంటే అప్పుడు చిన్నతనం అంటే నా స్కూలింగ్లో సార్. నా స్కూలింగ్లో అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఫస్ట్ జనసంఘం, జనతా పార్టీ, ఆ తర్వాత మా స్కూలింగ్ అంటే చిన్నతనం అంటే 14-15 ఇయర్స్ అప్పుడు, అంటే ఒక 20 ఇయర్స్ బిఫోర్ ఉంది కదా సార్. మా అమ్మ మండల అధ్యక్షురాలు ఉండే. మా అమ్మ వ్యవసాయం, మాది చాలా పెద్ద వ్యవసాయం ఉండే. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. మాది నేను పుట్టింది కరీంనగర్ జిల్లా అండి. కరీంనగర్ జిల్లా అది యువతలే అండి. మాది ఇంకా బిజ్జంకి మండల్, లక్ష్మీపురం గ్రామం. అయితే మా అమ్మ చాలా పెద్ద వ్యవసాయం అండి మాది. మా అమ్మకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, ఉత్సాహం ఉన్నా కూడా తను వెళ్ళలేకపోయేది. దాని తర్వాత విరమించుకుంది. ఇంకా తను అంటే వ్యవసాయం చూసుకోవాలి, అటు పార్టీకి కూడా టైం ఇవ్వాలి. మనకు ఒక బాధ్యత ఉన్నప్పుడు మనము టైం ఇవ్వాలి పార్టీకి. ఇవ్వలేకపోతున్నా అన్నట్టుగా మా అమ్మ విరమించుకుంది, పక్కకు తొలుక్కుంది. ఆ టైంలో విద్యాసాగర్ రావు గారు, బాబు మోహన్ గారు, విజయశాంతి గారు, వాళ్ళ సమక్షంలో మా అమ్మ అప్పుడు మండల అధ్యక్షురాలండి. అంటే మేము చిన్నగా వినేది, మాకు అప్పుడు అంత తెలివి లేదు కానీ వినేది అనమాట అంతే. అంటే అప్పటి నుండి కూడా మాకు అంత ఇంప్రెస్ అయిపోయింది దానికి. మా అమ్మకు చాలా ఉత్సాహం ఉండేది, చేయాలని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మా అమ్మకు చాలా ఉత్సాహం ఉండే. అదే నాకు వచ్చిందేమో, మా అమ్మ చేయలేని పనులు నేను చేయగలుగుతున్నా. ఈరోజు మా అమ్మ టైం ఇవ్వలేదు, నేను ఇవ్వగలుగుతున్నా ఈరోజు పార్టీకి. ప్రజాసేవలు నేను కూడా కొద్దిది, నాకు చాలా సంతోషం అండి. ఓకేనండి. తెలంగాణలో మీ పార్టీ విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? అంటే మన కర్ణాటకలో అయితే ఓడిపోయింది కదా. అంటే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది, అట్లనే తెలంగాణలో కూడా ఓడిపోతుంది అనేదానికి అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరండి. దాంతో మనం పోల్చుకోకూడదు. తెలంగాణలో ప్రజలందరూ ఇదివరకు టీఆర్ఎస్కు, తెలుగుదేశంకి ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, టీఆర్ఎస్ కూడా ఇచ్చారండి. అందరు ప్రజల లోపల ఒకసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలి, తప్పకుండా బీజేపీని గెలిపియాలి అనేది సంకల్పం ప్రజలందరి లోపల కూడా. ఇప్పుడు మొన్న పాదయాత్రలలో మేము ప్రతి జిల్లాలో తిరిగినాము, ప్రతి ఊర్లో తిరిగినాము. అందరు కూడా చాలా, మీరు రావాల్సిన అవసరం కూడా లేదమ్మా, మేము కంపల్సరీ ఈసారి బీజేపీకి వేస్తాం, వాడికి మాత్రం ఓటేయమని ఒక నెగిటివిటీ అనేది టీఆర్ఎస్ మీద చాలా వచ్చేసిందండి. ఈసారి కంపల్సరీ బీజేపీకి వేస్తారు, బీజేపీనే గెలిపిస్తారు. అందరూ కూడా మంచి సంకల్పం తీసుకున్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు టీఆర్ఎస్ని పక్కకు పెడదామా అని చూస్తున్నారండి. సో మీరేమంటారంటే తెలంగాణలో బీజేపీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? ఎక్కువ అండి, చాలా ఎక్కువ ఉన్నాయి. అందరూ విసుగొచ్చేసారు. ఈవెన్ రైతులు అండి, ఫస్ట్ సారి వాళ్ళకు ఈ రైతు బీమా రైతు బంధు వేస్తున్నాడని వాళ్ళకి కొంచెం ఉత్సాహం ఉండే.
రాను 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 వాళ్లకు అర్థమైపోయింది అసలు ఈ ప్రభుత్వం ఏంది, ఏం చేస్తుంది, మన తెలంగాణను ఎక్కడికి తీసుకుపోతుంది, నీళ్లు నిధులు నియామకాలు అనేది మనం తెచ్చుకున్నాము. ఈరోజు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు కూడా మంచి ఉన్నత చదువులు చదువుతున్నారండి. వాళ్ళు ఈ 8 ఏళ్లల్లో వాళ్ళకి ఏం ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఈసారికి వాళ్ళకి బాగా అర్థమైపోయింది. మా పిల్లలు ఎంత కష్టపడుతున్నారు, మేము ఒక రూపాయి కూడబెట్టి కడుపు కట్టుకొని వాళ్ళను పట్నం పంపిస్తే వాళ్ళు చదివి వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత గ్రూప్ 1 పెట్టిండండి. గ్రూప్ 1 పెట్టి ఏమైంది, ఏం చేసిండ్రు, ఎంతో మంది పిల్లలు 30 లక్షల మంది పిల్లలు రోడ్ల పాలయ్యి ఒక్కొక్కరు వాళ్ళ ఆవేదన వింటుంటే మనకి అసలు కడుపుల పేగులు ఇట్లా అయిపోతున్నాయి వాళ్ళ బాధలు వింటుంటే. సో వీటన్నిటి మీద ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందంటారు. ప్రజా వ్యతిరేకత అందరి లోపల ఉందండి. ఒక రైతులు, విద్యార్థులు, గవర్నమెంట్ వర్కర్స్ కూడా. కాకపోతే పాపం గవర్నమెంట్ వర్కర్స్ వాళ్ళు బయట పడతలేరు. ఎందుకంటే మా బతుకు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మా బతుకు వాళ్ళ చేతుల్లో ఉంటది. వాళ్ళు చెప్పింది మేము వినకపోతే మాకు కాదు అని ప్రమోషన్స్ ఆగిపోతాయి. ఈవెన్ జీతాలు కూడా ఇస్తలేడు కదండి టైంకు. వాళ్ళకు ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు ఉంటే చాలా మంది వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. ఈఎంఐలు మేము ఎట్లా కట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళు బయట పడతలేరు. వాళ్ళు ఏం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఏమంటారు చూడండి, ముందుకు పోతే నువ్వు వెనక పోతే అట్లా అట్లా ఉన్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు కూడా చెప్తారండి, మేమేం హ్యాపీగా ఉన్నామా మేడం, మేమేమన్నా ఇట్లా ఇష్టపూర్తితో చేస్తున్నామా. ఇప్పుడు ఎందుకంటే మన దశాబ్ది ఉత్సవాలు ఏమన్నాడండి, ఒక పాఠశాల మేము క్వశ్చన్ చేసినాం, మీరు పాఠశాల ఏముందండి మీరు దశాబ్ది ఉత్సవాలు ఇట్లా చేస్తారని క్వశ్చన్ చేసినాం ఒక స్కూల్కి వెళ్ళి. వాళ్ళు ఏమంటున్నారు, మేడం మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్, మీరు ఏది ఉన్నా మీరు పక్కన పెట్టేసేయాలి, ఫస్ట్ దశాబ్ది ఉత్సవాలు చేయాలి. వాళ్ళు మొత్తుకుంటున్నారు, మేడం మేము టెంట్ వేపియాలి, కార్పెట్లు వేపియాలి, ఈ సెలబ్రేషన్ చేయాలి, మా జేబులోకి వెళ్ళి పెట్టి చేస్తాం మేడం అంటే. నేను మీ దగ్గర ఒక వాష్రూమ్స్ లేవు, ఒక ఆయమ్మ లేదు, ఈవెన్ సరిపడా స్టాఫ్ కూడా లేదు. అట్లాంటి దానిలో దశాబ్ది ఉత్సవాలు చేయాలంట. దేనికోసం చేయాలండి దశాబ్ది ఉత్సవాలకు కూడా వేల కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసి. అంత అవసరమా? చెరువుల పండుగ అంటాడు, యాటలు కోసుకోవాలి, తినాలి, తాగాలి అంటే ఈ ఉత్సవాలు మొత్తము అంటే ప్రజలందరినీ తినుడు తాగుడు బానిసలు చెయ్యాలి అంటే. తిండి పెట్టి తాగుడు పోస్తే అయిపోయాయి, వాని పక్కన వాడు ఉంటాడు అంతే. ఇక వాడికి మెదడు మొద్దు వాడిపోతుంది, ఇంకా వాడికి ఏం ఆలోచన రాదు. ఆలోచన రానప్పుడు ఎందుకు ఎంత పాలన అంటే అట్లా చెయ్యాలి. నేను వీళ్ళని మొద్దులను చెయ్యాలి, నేను నా రాజ్యం నేను వెళ్ళాలి, నేను నా మనవడు నా కొడుకు మేమే వెళ్ళాలి రాజ్యం. చూద్దాం మేడం ఎంత వ్యతిరేకత ఉందో చూద్దాం. కానీ మీరేమన్నా ఎమ్మెల్యే సీట్ గురించి ట్రై చేస్తున్నారా? నేనా అండి, నేను ప్రజాసేవలో మంచిగా అంటే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చిందండి. నేను మనకు ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోమండి అంతే. మా పార్టీ పెద్దలు ఏది ఎట్లా నిర్ణయిస్తే మాకు ఏ అవకాశం ఇచ్చినా కూడా నేను ముందుంటానండి. వెనక్కి పోయేది మాత్రం ఏం లేదు. ప్రజాసేవలో ఉండాలనే కోరుకుంటున్నాను నేను. ఓకే మేడం, ఇప్పుడు మీరు అలాంటి ఓటర్ల దగ్గరికి వచ్చి బీజేపీకి ఓటేయండి, బీజేపీకి గెలిపించండి అంటారు కదా. బీజేపీకి మేము ఎందుకు ఓటేయాలండి అని చాలామంది ఓటర్లు అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి బీజేపీకి కొంచెం దూరం ఉందండి. ఎందుకంటే ఈ బీజేపీ అనేది మా ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి చూస్తుంటాం కదా, ఇది కొద్దిగా ఎడ్యుకేట్స్ పార్టీ లాగా ఉంది. మాస్లోకి తక్కువ వెళ్ళింది. మాస్కి అసలు బీజేపీ సిద్ధాంతాలు కానీ బీజేపీ యొక్క లక్ష్యాలు కానీ సరిగా చేరలేకపోతున్నాయి. కాబట్టి మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఓటరు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఓటర్ అండి, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క ఓటర్ కూడా అన్ని రకాలుగా ఆలోచించే టైం ఇప్పుడు వచ్చింది. అంటే ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ 9 ఏళ్ల పాలనల మన మోదీ గారి ప్రభుత్వం ఏం చేసింది, ఎట్లా ఉంది. ఇదివరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఎన్నో రోజులు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇప్పుడు మనము ఎప్పుడైనా అండి మన ఇంట్లో మన పెద్దవాళ్ళు వాళ్ళ ఇన్కమ్ మంచిగా ఉంటేనే మన ఇల్లు మంచిగా ఉంటుంది. ఫస్ట్ మన కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఒక సక్రమమైన మార్గంలో పెట్టి అన్ని పథకాలు అన్ని అక్కడి నుంచి అందే ఫలాలను కూడా మనకు మంచిగా అందిస్తుందని నా ఉద్దేశం అండి. ఇదివరకున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో రఫేల్ స్కామ్, మళ్ళా కరప్షన్ ఎక్కువ, అట్లాంటి స్కామ్ అదండి. మళ్ళీ అందులో వీళ్ళు కూడా ఇట్లాంటి స్కామ్లో బీజేపీ ప్రభుత్వం మీద ఎన్నో పెట్టి వాళ్ళని ఏదో చేయాలని అనుకున్నారండి. కోర్టు వరకు వెళ్ళింది. తర్వాత ఏం చేసిండు, వాళ్ళు సారీ చెప్పిండు. చాయ్ వాలా చోర్ హై అన్నాడండి.
పేపర్లో కూడా ఎక్కడ కూడా మీడియాలో కూడా ఎక్కడ కూడా బీజేపీ కరప్టెడ్ పార్టీ అని ఎక్కడ రాలేదు కండి. రాలేదు కరప్టెడ్ పార్టీ అని రాలేదు, కానీ వాళ్ళు ప్రూవ్ చేద్దామని అనుకున్నారు. ప్రయత్నించారు కానీ సహజంగా ఏంటంటే పార్టీస్ అన్ని సహజమే కదండి. మీరు ఏదన్నా ప్రూవ్ చేసిండ్రా? ఇప్పుడు ఈ 9 సంవత్సరాల పాలనలో మీరు ఏదన్నా చేసిండ్రా? అదే మీ మీద చేస్తాం కదా, ఇప్పుడు చేసిండ్రు కదా. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని స్కామ్లు ఉన్నాయో ప్రపంచం అందరికీ తెలుసు, ఇప్పుడు మన భారతదేశం మొత్తం అందరికీ తెలుసు, కానీ అది మర్చిపోయి ఉంటారు. సో మీరు పార్లమెంట్ సీట్కే బీజేపీకి ఏమంటున్నారా? లేదండి, అంటే ఇప్పుడు మన భారతదేశాన్ని ఎట్లా బీజేపీ ప్రభుత్వం ఎట్లా పాలిస్తుందో అదే విధంగా అదే దారిలో రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే అదే దారిలో కూడా ఇప్పుడు అక్కడ ఎంత మంచి పాలనలో మనం ఉంటున్నామో దేశం అంతా, మన రాష్ట్రంలో కూడా బీజేపీ పాలన వస్తే అదే విధంగా మన రాష్ట్రం కూడా, రాష్ట్ర ప్రజలు కూడా అన్నిటికీ అన్ని ఫలాలు అందుతాయి కదా అండి మనకు. అట్లా అదే దానికోసమని మనము బీజేపీకి ఓటేయాలి కంపల్సరీ. ఇప్పుడండి పెద్ద పెద్ద అన్ని దేశాల వాళ్ళు మోడీ గారిని, ప్రపంచ దేశ అగ్రనేతలు కూడా వీఆర్ మోడీ ఫ్యాన్స్ అని అంటున్నారు, మోడీ ఈజ్ ద బాస్ అంటున్నారు. అంత గొప్ప మహనీయుడు, ఆ గొప్ప మహనీయుని ఆ పార్టీలో మనం కూడా ఒక భాగస్వామ్యం అయ్యి మనము ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు, ముందు నాగలు ఎట్లా నడుస్తే వెనుక నాగలు కూడా అట్లనే నడుస్తుంది అని అంటారు మన పెద్దవాళ్ళు. అట్లనే ఇప్పుడు అక్కడ ఏం స్కాములు లేకుండా నువ్వు ఇక్కడ స్కామ్ చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, అధిష్టానం. ఇప్పుడు బీజేపీ కుటుంబ పాలన కాదండి, ఇప్పుడు ఇక్కడ నడిచినట్టు అక్కడ నడవది. ఎప్పుడైనా ఇప్పుడు పెద్దవాళ్ళు మన ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని స్కామ్లు, వాళ్ళ కింద ఉండే ఎమ్మెల్యేలు కూడా స్కామ్లలోనే పోతారు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు మోడీ గారు మంచి విధానంలో నడిస్తే, కింద రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం వస్తే అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా స్కామ్లు ఏం లేకుండా ప్రజలలోకి చేరుకొని ప్రజలకు న్యాయం ఎట్లా చేయాలని కోరుకుంటారు. అంతేగాని మేము స్కామ్లు చేయాలి, మేము సంపాదించుకోవాలని ఎవరు కోరుకోరు కదండి. అవును మేడం, కరెక్టే. కానీ ఎందుకు తెలంగాణలో మీ బీజేపీ పార్టీ వస్తే సీఎం అభ్యర్థి ఎవరండి? సీఎం అభ్యర్థి ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసిన నాకు తెలుసండి, ఇప్పుడు వేరే పార్టీలలో అయితే నా కొడుకు నా మనవడు అనేది ఉంటుందండి. ఇక్కడ మా బీజేపీ పార్టీలో మాత్రం అట్లా ఏది ఉండదు. ఎంతమంది ఉన్నా కూడా అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే సీఎం, అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళే ఎమ్మెల్యే, అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళే కార్పొరేటర్. నేను కావాలని ప్రతి ఒక్క మనిషికి ఆశ ఉంటుందండి, ఆశ లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే, అది తీరా టైం వరకు కూడా మనకు తెలియదు. అదే బీజేపీ పార్టీ స్పెషల్. అది ఏ రాష్ట్రంలో కూడా అంతేనా? అవునండి, ఏ రాష్ట్రమైనా అంతే. తీరా టైం వరకు కూడా ఎవరికి టికెట్ వస్తుంది అనేది తెలియదు, ఎవరికి బీఫామ్ ఇస్తారు అనేది తెలియదు, ఎవరు సీఎం సీట్లో కూర్చుంటారు అనేది తెలియదు. అదే బీజేపీ పార్టీ. ఓకే మేడం, థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇంత దూరం వచ్చి మా ప్రేక్షకులకు బీజేపీకి ఎందుకు ఓటేయాలని మీరు విశ్లేషణ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్, మీ ప్రయత్నం మీరు చేయండి, చూద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా చాలా ధన్యవాదాలు.